కనీసం ఒకే ఎన్నిక అనేది శుభ పరిణామమని, ప్రతిసారి ఎన్నికలకు వెళ్లి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నంబూరులో ఆదివారం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశాభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలకు సముఖంగానే ఉంటారని, మద్దతు తెలిపే వారి శాతాన్ని బట్టి జమిలీ ఎన్నికలో బిల్లు పాస్ అవుతోందని చెప్పారు. చూసిన తర్వాత మాట్లాడతారు. డెఫినెట్ గా ఇప్పటివరకు అయితే చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే వస్తుంది మా దగ్గర నుంచి. బట్ బిల్లు చూసిన తర్వాత చెప్తాం. మా రాజ్యాంగం ఇప్పుడు బిల్లు పెట్టిన తర్వాత ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఓటింగ్ చేస్తారు. జనరల్గా 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది మంచి పద్ధతి. ప్రతిసారి ఎలక్షన్లకు వెళ్ళి ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని మిస్ అవటం అనేది ప్రాబ్లమాటిక్గా ఉంది. సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా. ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే దాంట్లో చూసేదాన్ని బట్టి అది పాస్ అవుతుందా లేదనేది చెప్పగలుగుతాం. డెఫినెట్గా చంద్రబాబు గారు ఏదైనా సరే ఇదని కాదు, జనరల్గా ఇండియా ప్రోగ్రెసివ్గా డెవలప్ అవడానికి ఏది అవసరమైనా కూడా చంద్రబాబు గారు వాటిలో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తో ఉంటారు. ఏదైనా బిల్లు వచ్చిన తర్వాత అందులో పెట్టిన దాన్ని బట్టి మనం ఏదైనా అల్టిమేట్గా మాట్లాడగలుగుతాం. థ్యాంక్ యూ.